ఎంసీ వరల్డ్కి స్వాగతం. మనిషి నీడ మనిషి మీద పడితే మైల పడిపోతుందట. మనిషి నడిచిన దారిలో అడుగులు కనిపిస్తే అపవిత్రం అయిపోతుందట. అసలు మనిషిని తాకడమే పాపం అనుకునే వింత లోకంలో మనం బ్రతుకుతున్నామా లేక బ్రతికామా? ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే మన చరిత్ర పుటల్లో రక్తం చెందిన ఒక చీకటి అధ్యాయం కనిపిస్తుంది. అదే పంచముల వ్యధ. ఇది కేవలం ఒక వర్గం కథ కాదు, మనిషిలోని అమానుషత్వానికి పట్టిన అద్దం. ఒకప్పుడు మన సమాజం చాతుర్వర్ణ వ్యవస్థ మీద నడిచేది. జ్ఞానాన్ని పంచేవాడు ఒకరు, రాజ్యాన్ని రక్షించేవాడు ఒకరు, వ్యాపారం చేసేవాడు ఒకరు, సేవ చేసేవాడు మరొకరు. కానీ ఈ 4 వర్గాల్లోనూ పట్టించుకొని ఊరి చివర విసిరేసిన 5వ వర్గమే పంచములు. వేల ఏళ్ల క్రితం మొదలైన ఈ విభజన మనుషుల మధ్య గోడలు కట్టడమే కాదు, ఆ గోడల వెనుక ఒక తరాన్నే బంధించేసింది. ఎందుకీ వివక్ష? వీళ్ళు చేసిన తప్పేంటి? సమాజాన్ని శుభ్రం చేయడం తప్ప? చనిపోయిన జీవాలకు గౌరవప్రదమైన అంతిమ సంస్కారం చేయడం తప్ప? గుర్తుంచుకోండి, పని అపవిత్రం కాదు, ఆ పని చేసేవాడు అంటరానివాడు అంతకన్నా కాదు. అవసరమైన ప్రతి పని పవిత్రమే. కానీ మన అజ్ఞానం ఏం చేసిందంటే ఆ పనులను తక్కువ అని ముద్ర వేసింది. ధర్మం పేరుతో కొందరు రాసుకున్న సూత్రాలు కోట్ల మంది జీవితాలను సమాధి చేశాయి. అది ధర్మం కాదు, అది పచ్చి అధర్మం. ఆ రోజుల్లో వాళ్ళ బతుకులు ఎలా ఉండేవో తెలుసా? కడుపు నిండా దాహం వేసినా చెరువులో నీళ్లు ముట్టుకునే అధికారం లేదు. మెదడుకి చదువు కావాలన్నా బడి గడప తొక్కే అవకాశమే లేదు. కడకు భగవంతుణ్ణి మొక్కుకుందామన్నా గుడి ద్వారాలు మూసేసేవారు. మనిషి మలమూత్రాలను మోసిన చేతులు పవిత్రమైనవి కావా? గుడిలో విగ్రహాన్ని చెక్కిన చేతులు కావాలి, కానీ ఆ మనిషి మాత్రం దూరంగా ఉండాలి. ఇదేం న్యాయం? ఇది దేవుడు రాసిన రాత కాదు, మనిషి తన అహంతో రాసుకున్న గీత. ఈరోజు మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. రాజ్యాంగం వచ్చింది, చట్టాలు మారాయి, అస్పృశ్యత నేరం అని బోర్డులు పెట్టుకున్నాం. కానీ మన మనసులు మారాయా? చట్టం శిక్షించవచ్చు, కానీ మనసుల్లో ఉన్న కులజాడ్యాన్ని తుడిచేయాల్సింది మనమే. పంచములు అనే పదం ఇకపై చరిత్ర పుస్తకాల్లో ఒక చేదు జ్ఞాపకంగా మాత్రమే ఉండాలి. రేపటి తరానికి మనం ఇచ్చే ఆస్తి కులం కాదు, సమానత్వం. కులం రక్తంలో ఉండదు, అది మన మెదడులో ఉన్న వైరస్. మనిషిని మనిషిగా ప్రేమించు, మనిషిని మనిషిగా గౌరవించు. చరిత్రను మనం మార్చలేకపోవచ్చు, కానీ భవిష్యత్తును మనమే నిర్మించాలి. ఆ భవిష్యత్తులో కేవలం ఒకే వర్గం ఉండాలి, అది మానవత్వం. జై హింద్.